ఛానల్లోకి స్వాగతం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారి యొక్క పూర్తి జాతకం బయటపడింది. జరగబోయే భవిష్యత్తు నుండి వారు తప్పించుకోలేరు. వీడియో చూడకపోతే మీరు ఖచ్చితంగా నష్టపోతారు. అయితే మేషరాశి వారికి వారి యొక్క జననం నుండి వారి మరణం వరకు వారి యొక్క పూర్తి జాతకం ఏ విధంగా ఉంటుంది అనే వివరాలను వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు తనకున్నటువంటి అపారమైన దివ్య దృష్టితో జరగబోయే భవిష్యత్తు గురించి అనేక అంశాలను తాళపత్ర గ్రంథాల్లో రచించి భద్రపరిచారు. సామాజికపరమైన అంశాలు కావచ్చు, రాజకీయ మార్పులు కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, మనుషుల యొక్క జీవన విధానంలో మార్పులు కావచ్చు, ఇలా ప్రతి అంశం గురించి కూడా బ్రహ్మంగారు తాళపత్ర గ్రంథాల్లో రచించి భద్రపరిచి ఉంచారు. దాన్ని మనం కాలజ్ఞానంగా చెబుతూ ఉంటాం. అయితే బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారి యొక్క సంపూర్ణ జీవితం, అంటే జననం నుండి మరణం వరకు వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఇక ముఖ్యంగా చూసినట్లయితే మేషరాశి అనేది జ్యోతిష్య చక్రంలోని మొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. మేషరాశికి చిహ్నం గొర్రెతల. ఇది అగ్నితత్వ రాశి, అలాగే చరరాశిగా కూడా పరిగణించబడుతుంది. జన్మ నక్షత్రాలు వచ్చేసి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. ఈ రాశిలో పుట్టినవారు ఆత్మవిశ్వాసం, ధైర్యం, సాహసం, పోటీ భావన, నాయకత్వం, ముందు చూపు కల వ్యక్తులు. వీరిని మొదటగా ప్రారంభించేవారు అని అంటారు. జీవితంలో ప్రతి దశలో వీరు ఏదో కొత్తతనాన్ని ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ మేషరాశి వ్యక్తులకి చిన్ననాటి నుండే చురుకైన స్వభావం ఉంటుంది. చిన్నతనంలోనే ప్రతిభను చూపుతారు. మాట్లాడటంలో, చదువులో లేదా క్రీడల్లో కుజుడి ప్రభావం వల్ల బాల్యంలో చిన్న చిన్న గాయాలు వీరికి తగులుతాయి. జ్వరం లేదా అగ్ని సంబంధిత సమస్యలు కూడా రావచ్చు. తల్లిదండ్రుల పట్ల వీరికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అలాగే కొంత మొండె స్వభావం కూడా కలవారుగా ఉంటారు. చిన్న వయసులోనే వీరు నాయకత్వ లక్షణాలు కనబరుస్తారు. వీరు తరగతి నాయకులు, అలాగే ఆటల్లో కెప్టెన్లుగా అవుతారు. ఇక మేషరాశి వారికి విద్యలో చూస్తే కనుక తాము ఇష్టపడిన రంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. వీరు ఆర్ట్స్, డిఫెన్స్, మెకానికల్, టెక్నికల్, సైన్స్, స్పోర్ట్స్ వంటి రంగాల్లో అభివృద్ధి సాధించగలుగుతారు. కుజగ్రహం ధైర్యం, నిర్ణయం, పోరాట స్ఫూర్తిని ఇస్తుంది. అందుకే వీరు సవాళ్లను ఎదుర్కొనే చదువులనే ఇష్టపడతారు. ఇంటర్మీడియట్ దశలో కొంత దృష్టి చెల్లాచెదురుగా ఉండవచ్చు. కాని ఒకసారి లక్ష్యం నిర్ణయించుకున్నాక వెనకడుగు వేసే స్వభావం వీరికి ఉండదు. విదేశీ విద్య, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదా డిఫెన్స్ ట్రైనింగ్ వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక మేషరాశి వారికి ఉద్యోగం, అలాగే వృత్తి జీవితాన్ని పరిశీలిస్తే, అంటే 25 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వారి యొక్క జీవితాన్ని పరిశీలిస్తే నాయకత్వ స్థానాల్లో వృద్ధిని సాధిస్తారు. ఏ పని చేసినా కానీ ముందుండి నడిపే శక్తి కలవారుగా ఉంటారు. అలాగే వీరికి సరైన ఉద్యోగాలు వచ్చేసి పోలీస్, ఆర్మీ, ఫైరింగ్, అడ్మినిస్ట్రేషన్, పోలీస్ సర్వీసులు, అలాగే ఇంజనీరింగ్, మిషనరీ, ఆర్కిటెక్చర్ కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. మోటివేషనల్ స్పీకింగ్, మేనేజ్మెంట్, బిజినెస్ లీడర్షిప్, అలాగే క్రీడలు, ఫిలిమ్స్, మీడియా, ఆర్ట్స్ రంగం కూడా వీరి ప్రతిభకు సరిపోయే వృత్తులనే చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి వ్యాపార దృష్టి కూడా బలంగా ఉంటుంది. వీరు సొంతంగా బిజినెస్ మొదలు పెట్టాలనే కోరికతో ఉంటారు. చిన్న వయసులోనే స్టార్టప్ లేదా కొత్త వ్యాపారం చేసే అవకాశం ఉంటుంది. వీరి జీవితంలో 28 నుండి 35 మధ్య పెద్ద పెద్ద మార్పులు వస్తాయి. పదోన్నతి, వ్యాపార విస్తరణ లేదా కొత్త బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇక ప్రేమ మరియు వివాహ జీవితాన్ని కనుక గమనిస్తే ఈ మేషరాశి వ్యక్తులు ప్రేమలో చాలా ఉత్సాహపూరితులు. వీరు నిజాయితీగా ప్రేమిస్తారు, కాని తమ వ్యక్తిత్వం గౌరవింపబడాలని కోరుకుంటారు. ఎవరినైనా ప్రేమిస్తే కనుక పూర్తిగా వారికి అంకితమవుతారు. కాని భాగస్వామి వారి స్వేచ్ఛను పరిమితం చేస్తే అసహనం కలుగుతుంది. వీరికి జోడీగా సింహరాశి, ధనుస్సు రాశి, మిథున రాశి, కుంభరాశి వ్యక్తులు బాగా సరిపోతారు. వివాహం తర్వాత మొదటి 2-3 సంవత్సరాలు చిన్న చిన్న విభేదాలు భార్యాభర్తల మధ్య తలెత్తవచ్చు. కాని అర్థం చేసుకున్న తర్వాత జీవితం సజావుగా సాగిపోతుంది. వీరి జీవిత భాగస్వామి వీరికంటే కొంచెం శాంత స్వభావం కలవారైతే కనుక బంధం మరింత స్థిరంగా ఉంటుంది. వీరి ప్రేమలో తపన, జ్వాల, కాని అంతర్గతంగా గాఢమైన ఆప్యాయం ఉంటుంది. ఇక మేషరాశివారు ధనాన్ని సంపాదించడంలో కూడా సాహసాలు చేస్తారు. లాభనష్టాలను లెక్కించకుండా పెట్టుబడులు పెట్టే స్వభావం కలవారుగా ఉంటారు. అందుకే మొదటి దశలో నష్టాలు, తర్వాత లాభాలు అనుభవిస్తారు. 40 సంవత్సరాల తర్వాత వీరి ఆర్థిక స్థితి బలపడుతుంది. వీరి ధనయోగం కుజుడు, సూర్యుడు, గురువు గ్రహాల బలంపై ఆధారపడుతుంది. ధనాన్ని నిల్వ చేయటం కంటే
కొత్త పనిలో పెట్టడం వీరికి అలవాటు. వీరు రియల్ ఎస్టేట్, భూములు, మిషనరీ, టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులు పెడితే విజయవంతమవుతారు. ఇక మేషరాశి వారికి కుటుంబం అంటే చాలా గౌరవం, బాధ్యత కూడా. వీరు కుటుంబంలో పెద్దల మాట వినేవారు. అయినప్పటికీ తమ నిర్ణయానికే ప్రాముఖ్యతను ఎక్కువగా ఇస్తూ ఉంటారు. తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఉంటుంది కానీ కొన్నిసార్లు అహంకారం కారణంగా వారికి చిన్న విభేదాలు కూడా రావచ్చు. భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగితే మాత్రం కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. సంతానం యొక్క శ్రేయస్సు వీరి జీవితంలో వీరికి చాలా పెద్ద సంతోషాన్నిస్తుంది. పిల్లలను చూసి ఎక్కువగా గర్వపడుతూ ఉంటారు. పెద్ద వయసులో పిల్లల ద్వారా గౌరవం, సపోర్ట్ వీరికి బాగా లభిస్తుంది. ఇక మేషరాశివారు ఆధ్యాత్మికంగా చూస్తే మొదట్లో భౌతికవాద దృష్టి కలవారుగా ఉంటారు. కాని వయస్సు పెరిగే కొద్దీ ఆధ్యాత్మికత పెరుగుతుంది. కుజుడు వీరికి యోధ స్వభావాన్ని ఇస్తాడు. కాని అదే సమయంలో ధ్యానం, యోగా, పూజా మార్గం వైపు నడిపిస్తాడు. వీరు హనుమంతుణ్ణి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, దుర్గాదేవిని ఆరాధన చేస్తే శాంతి మరియు విజయాన్ని పొందుకోగలుగుతారు. శని దశలో వీరు ఆత్మ పరిశీలన చేసుకుంటారు. జీవితాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఇక మేషరాశివారికి ఎక్కువగా చూస్తే కనుక తల, ముఖం, రక్తం, నరాలు, అగ్ని సంబంధిత సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు వీరి యొక్క జాతకం ప్రకారం అధికంగా ఉంటాయి. సాధారణంగా వీరు ఉత్సాహవంతులు. కాని కోపం ఎక్కువైతే మాత్రం బీపీ, మైగ్రేన్, గ్యాస్ సమస్యలు వీరికి రావచ్చు. వీరు ఎప్పుడూ కూడా యాక్టివ్గానే ఉంటారు. కాబట్టి చాలా ఫిట్ గా ఉండగలుగుతారు. ధ్యానం, యోగా, సరైన నిద్ర వీరికి చాలా అవసరం. జనన రాశి ఆధారంగా గ్రహదశల ప్రభావాన్ని గమనిస్తే కుజ దశ ఉన్నప్పుడు ధైర్యం, సాహసం, విజయాలు వీరి యొక్క జీవితంలో అధికంగా ఉంటాయి. శని దశ కాలంలో కష్టాలు చూసి పాఠాలు నేర్చుకుంటారు. కాని చివరిలో ఫలితం మాత్రం గొప్పగా ఉంటుంది. గురుదశ కాలంలో కుటుంబం, ధనం, సంతానం, గౌరవం దక్కుతుంది. అలాగే రాహు దశలో విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొత్త అనుభవాలు ఎదుర్కొంటారు. అలాగే కేతు దశలో ఆధ్యాత్మికంగా కీలకమైన మలుపు వీరి యొక్క జీవితంలో ఉంటుంది. అంతర్ముఖత కూడా ఉంటుంది. ఇక మేషరాశి వ్యక్తులు వృద్ధాప్యంలో కూడా చురుగ్గా ఉంటారు. ప్రశాంతంగా కూర్చోవటం కంటే కొత్త పనులు చేయటానికే ఇష్టతను కనపరుస్తూ ఉంటారు. పిల్లలతో చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకుంటారు. ఆధ్యాత్మికం, సేవా కార్యక్రమాలు వీరి జీవితానికి మంచి అర్థాన్నిస్తాయి. 60 ఏళ్ల తర్వాత వీరి జీవితం గౌరవం, సంతృప్తి, శాంతితో నిండి ఉంటుంది. అయితే మేషరాశివారికి శుభ ఫలితాలు తెచ్చే అంశాలు ఏంటంటే శుభ దిశ వచ్చేసి తూర్పు, ఆగ్నేయం, శుభరత్నం మాణిక్యం, శుభగ్రహం కుజుడు, శుభ దినాలు వచ్చేసి మంగళవారం అలాగే ఆదివారం, శుభ అంకె వచ్చేసి 9, శుభ రంగులు ఎరుపు అలాగే నారింజ, ఆరాధ్య దేవత హనుమంతుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ముఖ్యంగా మేషరాశివారి యొక్క జీవితం సాఫీగా సాగిపోవాలంటే కోపాన్ని నియంత్రించుకోండి. ఎందుకంటే అదే మీకు అసలైన శత్రువు. అలాగే ఒకే నిర్ణయంపై కట్టుబడి ఉండండి. మధ్యలో మార్పులు చేసుకోకండి. శారీరక వ్యాయామం తప్పనిసరి. అది మీ శక్తిని సమతుల్యం చేస్తుంది. హనుమాన్ చాలీసా లేదా సుబ్రహ్మణ్య స్తోత్రం పఠనం మీకు శాంతిని ఇస్తుంది. ఆర్థిక విషయాల్లో సహనాన్ని పాటించండి. తొందరగా పెట్టుబడులు పెట్టకండి. కుటుంబంలో వినయతతో వ్యవహరించండి. ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు మీ జీవిత లక్ష్యం మీకు స్పష్టమవుతుంది. మేషరాశివారు జీవితాన్ని ఒక యుద్ధ భూమిలా భావిస్తారు. వారు వెనకడుగు వేయరు. ఎంత కష్టమైనా సరే చివరికి ఖచ్చితంగా గెలుస్తారు. వారి జీవితంలో ముఖ్యమైన లక్షణాలు వచ్చేసి ధైర్యం, ఆధిక్యం, స్వతంత్రత, ప్రేమ, నాయకత్వం, ఆవిష్కరణ. జీవితమంతా వీరు ముందుండి నడిపే పాత్రను పోషిస్తారు. కుటుంబంలో, సమాజంలో, ఉద్యోగంలో మేషరాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా మొదటిగా పని మొదలుపెట్టటాన్ని ఇష్టపడతారు. ఇదే వారి యొక్క ప్రత్యేకత. వీరి జీవితమంతా కూడా శక్తి, సవాళ్లు, విజయాలు ఇటువంటి అనుభవాలతో నిండి ఉంటుంది. చివరికి వీరు గౌరవనీయులుగా, ధనవంతులుగా, ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.